2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, రోజు రోజుకి ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని చెప్పొచ్చు. రీసెంట్గానే మనం సోనం రఘువంశీ అనంతపూర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ భార్య వేరొకరితోటి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా భర్త అడ్డం వస్తున్నాడు అని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. అంటే అసలు రోజులు ఎలా అయిపోతున్నాయి? ఒక్కసారి మనము సైకాలజీ పరంగా మనం మాట్లాడుకుంటే వాళ్ళకి అంటే ఏ సందర్భాల్లో వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా మారుతుంది? ఇలా మారడమే కాకుండా ఒకరిని చంపే ప్రయత్నం చేసి, అంటే చట్టాలున్నాయి, నేను అది చేస్తే తప్పు అని నన్ను శిక్షిస్తారు అన్నవి, ఇలాంటివి ఏమి గుర్తు రాకపోవడానికి గల కారణాలు ఏంటి మేడం? వెనకాల ఏం జరిగి ఉంటే వీళ్ళు ఇలాంటి చేసే ప్రయత్నం చేస్తారు మ్యామ్? చాలా ఉంటాయి. జనరలీ మనము చూస్తూ ఉంటాము. పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? మన స్థాయి, అలాగే మన కులం, మన మతం, కట్నాలు, కానుకలు, పరువు, ప్రతిష్ట ఇలాంటివన్నీ చూస్తాం. చూసినప్పుడు అమ్మాయికి ఇష్టమా, అబ్బాయికి ఇష్టమా, ఇష్టం ఉందా లేదా, వీళ్ళకి ఎవరైనా వెనకాల పెళ్ళికి ముందు ఎవరైనా ఇష్టపడ్డారా, మనం ఇవేమీ ఆలోచించం. అప్పటిదాకా చదువులో నీ ఇష్టం, డ్రెస్లో నీ ఇష్టం, ఫ్రెండ్స్ని ఇష్టం, కాలేజ్ని ఇష్టం అని చాలామంది ప్రిఫరెన్స్లు ఇస్తారు. ఇది నచ్చలేదంటే అది అలాగా. సో పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మన పరువు, మనం చెప్పిందే వినాలి. ఇలా చాలామంది పేరెంట్స్ ఉంటారు. మీరు అప్పుడు మిర్యాలగూడ సంఘటన తీసుకున్నా కూడా పరువు హత్య. సో అప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఒకలా ఆలోచిస్తే ఇప్పుడు పిల్లలు ఇంకోలా ఆలోచిస్తున్నారు. సో మీరు అన్నారు సోనం రఘువంశీ, దాంట్లో మనకి న్యూస్లు కూడా వస్తుంది. ఆ అమ్మాయి పెళ్లికి ముందే నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే పేరెంట్స్ బలవంతంగా చేయడం జరిగింది. ఫోర్స్గా చేశారు. ఇప్పుడు మీరు ఇంకొకటి అనంతపూర్ సంఘటన అన్నారు, దాంట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది అని. సో అక్కడ రీజన్స్ వెనక ఇలా చెప్పుకుంటే ఇవి ఉండొచ్చు పేరెంటల్ వైపు నుంచి. పెళ్లి చేసుకున్నాక కూడా భర్త ప్రేమగా చూస్తే కొన్ని రోజులకి బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఏదైనా జరిగిన ఉంటే కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కూల్ సెట్ అయిపోతారు. అదే గనక ఇక్కడ భర్త తాగి రావడము, లేకపోతే ఈ అమ్మాయిని అనుమానించడము, లేకపోతే మర్యాద ఇవ్వకపోవడము, ప్రేమగా చూడకపోవడము. ఎందుకంటే ఎవరైనా సరే పెళ్లిలోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఫ్రెండ్షిప్ని అన్నీ కోరుకుంటారు. ఒకవేళ శారీరకంగా హింసలోకి వెళ్ళినా, తాగొచ్చి అలా హింసించినా, సో మిమ్మల్ని ఫైనాన్షియల్ పరంగా ప్రతిదీ మీ మీద ఆధారపడి అడుక్కునే స్థితి తీసుకొచ్చినా, అంటే ఏం జరిగిందో వాళ్ళ మధ్యలో తెలియదు. ఇప్పుడు రఘువంశీ లేడు చెప్పడానికి, ఓకే, అది అక్కడ క్లియర్గా తెలుస్తోంది ఆ అమ్మాయి పెళ్లికి ముందు ఇష్టపడింది అనేది. ఇక్కడ అనంతపురంలో హస్బెండ్ లేడు, ఆల్రెడీ అతన్ని చంపేశారు, చనిపోయాడు. సో తన వెర్షన్ ఏముండేదో మనకు తెలియదు. సో ఈ అమ్మాయి ఏం స్ట్రగుల్ అయిందో ఈ కోణంలో కూడా ఆలోచించాలి కదా. ఎందుకు ఇంత క్రూయల్గా తయారవుతున్నారు అంటే, ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు చాలా మనం ఏమంటామంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంట. అడగంగానే అన్ని అమర్చేస్తున్నాం తల్లిదండ్రులు. అవునా, నా చిన్నప్పుడు ఇది లేదు, నువ్వు కోరుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు కోరుకోక ముందే తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం మనం. సో నాకు అన్నీ దొరికిపోతాయి, నాకు అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. సో ఈ అమ్మాయి వెళ్ళిన చోట ఆ అబ్బాయి దగ్గర నుంచి ఆదరణ లేకపోయినా తట్టుకోలేదు, అలాగే ఏదైనా అవమానించినా తట్టుకోలేదు, సరి సమానంగా చూడకపోయినా తట్టుకోలేదు. ఇవన్నీ ఏమైపోతాయి, పైలప్ అయిపోతాయి ఎమోషన్స్. ఎవరో మీతో మంచిగా మాట్లాడారు అనుకోండి, మీరు వాళ్ళతోటి అట్లా లీన్ అయిపోతాం. సో వాళ్ళకేంటి, ప్రియుడుగా వచ్చిన వాడికి ఇంటి బాధ్యత ఉండదు కదా, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు. అది ఇక్కడున్న ఈ అమ్మాయికి అర్థం అవ్వాలి, ఇది బాధ్యత, ఇది బంధమా, ఇది నిలిచేదా కాదా అని. కాకపోతే ఏంటి, ఇక్కడ పైల్డ్ అప్ ఎమోషన్స్ అంటే కొన్ని ఇలా పేరుకుపోయి ఉన్నాయి కదా. ఆ ఎమోషన్స్ మధ్యలో ఏమవుతుంది, ఎప్పుడు ఎక్కువ ఆడపిల్లలు ఏంటి అంటే ప్రేమగా మాట్లాడితే, కొంచెం పొగిడితే, ఇప్పుడే కాదు సృష్టికి అనాదిగా ఉన్నది. సో అది కోరుకుంటారు. అది మీకు రావాల్సిన వాళ్ళ నుంచి రాకుండా ఎవరి నుంచో వస్తుంది అనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద అడ్డంగా కనిపిస్తారు. పైగా నేను కోరుకున్నది నాకు దక్కట్లేదు, నాకు ఇక్కడ ఇష్టం చూపిస్తున్నారు, నాకు ఇక్కడ ప్రేమ చూపిస్తున్నారు, ఇది నాకు దక్కట్లేదు, ఈ దక్కట్లేదు అనే భావం పెద్దగా పెరిగిపోయినప్పుడు వాళ్ళ మైండ్లో ఇంకేమీ రాదు,
మీరన్నారు పోలీసులు, చట్టాలు ఏం వాళ్ళు మాత్రం న్యూస్ వినట్లేదా? కేసెస్ చూడట్లేదా? టీవీ చూడరా? వినరా? స్క్రోలింగ్ చూడరా? అన్నీ చూస్తారు. కానీ వాళ్ళ మైండ్ అంతకు మించి ఆలోచించలేదు. నాకిది కావాలి అంటే ఒక చిన్న పిల్లోడు మంకు పట్టు ఉంటుంది చూసారా? అలా ఉంటుంది అంతే వాళ్ళ మనసు. దాన్ని దాటి ఆలోచన, విచక్షణ ఉంటే ఇక్కడ దాకా రాదు కదా! సో, ఇక్కడ ఒక అమ్మాయినే మనం హైలైట్ చేస్తూ వెళ్తున్నాం. మరి అబ్బాయిలు చేసేవి? మనకి చూడండి ఒక ట్రావెల్ జరిగింది. ఒక ట్రావెల్ జరిగినప్పుడు ఒక బస్సో, వ్యానో యాక్సిడెంట్ అయింది. దాన్ని స్క్రోలింగ్‌లో మీరు రోజులో 24 గంటలు మీకు ఇంకొక న్యూస్ వచ్చేదాకా ఇదే చూపిస్తూ ఉంటాం. కానీ అదే రూట్‌లో 10,000 బస్సులో, వ్యాన్‌లో చక్కగా వెళ్ళినాయి అనే న్యూస్ మనం చూపించాం. మనకి సెన్సేషనల్ కావాలి. మనకి అంటే దాన్ని ప్రేరేపిస్తున్నామా తెలీదు, ప్రోత్సహిస్తున్నామా తెలీదు, ఇలా చెయ్యొద్దు అని నేర్పుతున్నామా తెలీదు, ఇలా జరుగుతాయి అని చెప్తున్నామా కూడా తెలీదు మనకి. సో, అమ్మాయి చేసింది అంటే హైలైట్ చేసి మనం ఇంత మాట్లాడుకుంటున్నాము. దాని వెనకాల రీజన్స్ మనం ఎవరం కూడా మాట్లాడట్లేదు. ఎందుకు చెయ్యవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ సైకలాజికల్‌గా పోనీ ఏమన్నా తేడా ఉందనుకోండి. ఇఫ్ తనేమన్నా సైకలాజికల్ డిజార్డర్స్ మీరన్నట్టుగానే తేడా వచ్చింది మేడం. వచ్చినప్పుడు అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వడము, లేదంటే వదిలేసి వెళ్ళిపోవడము ఇలాంటివి చేయాలి గానీ, చంపడం వరకు వెళ్తున్నారు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మూవ్ ఆన్ అయినా కూడా నిన్ను వదిలిపెట్టను, ఎక్కడున్నా పట్టుకుంటాను. ఇవాల్టి రోజున మొబైల్స్, ఫోన్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు అదే చెప్పింది నేను. అంత విచక్షణ ఉంటే మెచ్యూరిటీ అంటాం. మానసిక పరిపక్వత అంటాం కదా! ఆ పరిపక్వత లేని వాళ్ళే చేస్తారు ఇవన్నీ. మీరు నార్మల్‌గా ఉన్న పర్సన్ ఎవరు చేయరు. అంత మీకు ఆ పరిపక్వత రాని వాళ్ళు ఉంటారు కదా! అంటే ఇది ఒక ట్రామా అని చెప్పొచ్చా? మానసికంగా వాళ్ళలో అంటే ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే కనుక పేరెంట్స్ ట్రీట్మెంట్స్ లాంటివి చేపిచ్చి ఉండొచ్చు కదా! సో, ఇప్పుడు మనం పేరెంట్స్ కోణం నుంచి కూడా అప్పుడు ఆలోచించాలి. ఓన్లీ ఆ అమ్మాయిని ఎక్స్‌పోజ్ చేసి మాట్లాడొద్దనమాట. ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా? మీరు చూసిన తర్వాత కూడా ఎందుకు పెళ్లి చేశారు? ఇలాంటివి మనం వాళ్ళ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఒక్క అమ్మాయిని టార్గెట్ చేయలేం. ఏదైనా ఒకటి జరిగిందంటే సో మెనీ రీజన్స్ విల్ బి దేర్. అబ్బాయి ఇప్పుడు ప్రియుడు ప్రేరేపించి ఉండొచ్చు. ఈ అమ్మాయే ప్రేరేపణలో ఉండి ఉండొచ్చు. భర్త మానసికంగా బాధ పెట్టి ఉండొచ్చు. తల్లిదండ్రుల మీద కోపం అయి ఉండొచ్చు. తన శారీరక, మానసిక సంతృప్తి లేకపోవడం అనేది కొంతమంది చాలా గట్టిగా తీసుకుంటారు. సో, అలా అవ్వచ్చు. ఇవన్నీ ఏమి ప్లాన్ చేసేలాగా ఏముండవు. పైలప్ అయిపోతాయి. ఎమోషన్స్ అన్నీ అలా ఒకటి ఇప్పుడు చూడండి చినుకు దోసిలు పడతామంటాం. వరదలు ఎలా వస్తాయి? సో, అలా దేర్ విల్ బి సో మెనీ రీజన్స్. వీటిని అన్నిటినీ మనము కూర్చొని మాట్లాడుకోవాలి. ఓన్లీ అమ్మాయి ఇలా చేసింది అంటే అబ్బాయిల వైపు నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. భార్యను చంపినవాడు ఉంటాడు, అత్తగారిని చంపినవాడు కూడా ఉంటాడు. ఆ న్యూస్‌లు హైలైట్ అయ్యే రోజులు అయిపోయి మనం ఈ న్యూస్‌లని హైలైట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అవేర్‌నెస్ తీసుకురా. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి అంటాం మనం. ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అమ్మాయికి చెయ్యాలి, పేరెంట్స్‌కి చేయాలి, అబ్బాయికి చేయాలి. ఇప్పుడు అమ్మాయి అప్పుడే చెప్పేస్తుంది కదా! మేడం నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. సో, అప్పుడు ఆ దిశగా పేరెంట్స్ గాని, మనం గాని మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు అలా లేకుండా మాకు నచ్చింది, ఈ సంబంధం నువ్వు చేసుకోవాల్సిందే ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు అమ్మాయి సోనం విషయంలో అదే జరిగింది కదా! సో, మరి ఇప్పుడు ఈ అనంతపురం విషయంలో ఏం జరిగిందో ఇంకా బయటకి రావాల్సి ఉంది పూర్తిగా మనకి. యాహ్! థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.